సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వారం హృదయాన్ని కదిలించే భయానక కథల్ని చూడండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అద్దం అనేది మనకెప్పుడు అబద్ధం చెప్పదని అంటారు. కానీ చాలా కల్చర్స్లో అద్దాలకి సంబంధించి ఎన్నో సూపర్స్టిషన్స్ ఉన్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు, మిర్రర్స్ అనేది మనల్ని ఒక ప్యారలల్ వరల్డ్కి తీసుకెళ్తుందని. ఒకవేళ ఈ మిర్రర్స్ మనం ఆ ప్రపంచం నుంచి బయటికే రానట్టు తీసుకువెళ్ళిపోతే ఏం చేయాలి? ప్రతిసారి మనం మన అందాన్ని అద్దం ముందు ఆస్వాదిస్తున్నప్పుడు దానికి బదులుగా ఆ అద్దం మన దగ్గర నుంచి మన అందంలోంచి సగం వాటా తీసేసుకుంటే? అలాంటి ఒక కథ ఇప్పుడు చూడబోతున్నాం. న్యూయార్క్ సిటీలో ఉంటున్న క్యారెల్ గురించి. న్యూయార్క్ సిటీ అనేది అందరికీ ఒక డ్రీమ్ సిటీ. క్యారెల్కి చిన్నప్పటి నుండి నేను న్యూయార్క్ సిటీలో ఉండాలనేదే తన కోరిక. క్యారెల్ రాసిన మొదటి నావల్ బెస్ట్ సెల్లర్ అయినప్పుడు తన ప్రతి కళ నిజమవుతూ వచ్చింది. తను న్యూయార్క్ సిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ కొనేసుకుంది. క్యారెల్ తన అపార్ట్మెంట్ ఇంటీరియర్ గురించి చాలా సెన్సిటివ్గా ఉంది. కాబట్టి తను నా ఇంటికి నేనే ఇంటీరియర్ చేసుకుంటానని డిసైడ్ చేసుకుంది. తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ సూజన్తో పాటు తన కొత్త ఇంటికి కావాల్సిన షాపింగ్ కోసం బయలుదేరింది. రోజంతా షాపింగ్, అలాగే ఇల్లుని సెట్ చేయడానికి చాలా పనులు చేశాక ఇద్దరు బాగా అలసిపోయారు. వాళ్ళు మళ్ళీ క్యారెల్ అపార్ట్మెంట్కి తిరిగి వచ్చేటప్పుడు క్యారెల్ సడన్గా రోడ్ సైడ్ దగ్గర ఉన్న ఒక మిర్రర్, ఆ అద్దం ముందు కూర్చున్న ఒక ముసలాతన్ని గమనించింది. క్యారెల్ అతని దగ్గరికి వెళ్ళింది. క్యారెల్ ఆ అద్దం ముందుకి రాగానే ఆ ముసలాతను పిచ్చివాళ్ల అరుస్తూ అక్కడి నుంచి పారిపోయాడు. సూజన్కి ఆ విషయం చూసి చాలా వింతగా అనిపించింది. కానీ క్యారెల్ పూర్తి ఏకాగ్రత ఆ అద్దం మీదే ఉంది. అది చూడ్డానికి మామూలు అద్దంలా కనిపించలేదు. ఆ ఫ్రేమ్ మీద వుడెన్ కార్వింగ్స్ ఇంకా పాలిషింగ్ కూడా ఉంది. ఆ అద్దం పెద్ద రాజభవనం కోసం తయారు చేసినట్టు అనిపించింది. క్యారెల్ ఆ మిర్రర్కి చాలా దగ్గరికొచ్చి తన అందాన్ని చూడటం మొదలుపెట్టింది. సూజన్ క్యారెల్ని పిలిచింది, కానీ తనకేం వినిపించలేదు. తను ఆ మిర్రర్లో తనని చూస్తూ అలా మర్చిపోయింది. సూజన్ క్యారెల్ని కదిపి నీకేమైందని అడిగింది. క్యారెల్ ఆ మిర్రర్ని తీసుకుని సూజన్తో చెప్పింది, ఇది మన ఇంట్లో పెడితే ఎంత బాగుంటుంది కదా. దానికి సమాధానం సూజన్ చెప్పడానికి ముందే క్యారెల్ ఆ మిర్రర్ని తీసుకుని ముందుకు వెళ్లడం మొదలుపెట్టింది. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. క్యారెల్ ఆ మిర్రర్ని తీసుకువెళ్లి తన బెడ్రూమ్లో ఫిక్స్ చేసుకుంది. ఆ అద్దాన్ని చూసి నవ్వడం మొదలుపెట్టింది. క్యారెల్ ఆనందాన్ని చూస్తుంటే తన ఇంటికి కావలసిన పూర్తి సంతోషం దొరికినట్టు తన మొహంలో బాగా కనిపించింది. మరుసటి రోజు ఉదయం క్యారెల్ స్నానం చేసి తన రూమ్లోకి వచ్చింది. అప్పుడు తను ఆ మిర్రర్లో కనిపించిన తన రిఫ్లెక్షన్ని గమనించింది. క్యారెల్ మళ్ళీ తన రిఫ్లెక్షన్ని చూసి అలా మైమర్చిపోయింది. తన మొహంలో అందమైన నవ్వుతో అలా చూస్తూ ఉండిపోయింది. అప్పుడు క్యారెల్ ఫోన్ మోగింది. క్యారెల్ ఫోన్ రింగ్ సౌండ్ విని మళ్ళీ స్పృహలోకి వచ్చింది. ఆ ఫోన్లో కనిపించిన టైంని చూసి షాక్ అయిపోయింది. అలా 2 గంటలు గడిచిపోయాయి. తను ఎంతసేపటి నుంచి తన అందాన్ని ఆ మిర్రర్లో చూస్తూ ఉండిపోయిందో తెలియలేదు. కానీ ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. క్యారెల్ ఆ మిర్రర్తో అబ్సెస్ అయిపోయింది. రోజులు గడుస్తూ క్యారెల్ ఇల్లు వదిలేసి బయటికి వెళ్లడమే పూర్తిగా మానేసింది. రాత్రి పగలంటూ గంటలు తరబడి ఆ అద్దం ముందు కూర్చుని తనని చూస్తూనే ఉండేది. ఒకరోజు క్యారెల్ ఫ్రెండ్ సూజన్ మార్నింగ్ జాగింగ్ కోసం తన్ని పిలిచింది. సూజన్ చాలా పట్టుదల చేసింది కాబట్టి క్యారెల్ ఒప్పుకుంది. మరుసటి రోజు సూజన్ పార్క్లో క్యారెల్ కోసం వెయిట్ చేస్తోంది. క్యారెల్ ఆ పార్క్కి వచ్చిన తర్వాత సూజన్ అసలు తన్ని గుర్తుపట్టలేకపోయింది. క్యారెల్ చూడ్డానికి తన అసలైన ఏజ్ కంటే దాదాపు 10 ఏళ్లు పెద్దమ్మాయిలా కనిపించింది. ఈ విషయాన్ని తను క్యారెల్కి చెప్పినప్పుడు క్యారెల్కి అసలేం అర్థం కాలేదు. క్యారెల్ టెన్షన్ అయిపోయి ఫోన్ కెమెరాలో తన మొహాన్ని చూసినప్పుడు తనలా షాక్ అయిపోయింది. తన మొహంలో చాలా రింకల్స్ కనిపించాయి. ఆమె జుట్టు నెరిసిపోవడం మొదలైంది. క్యారెల్కి ఆ దృశ్యం చూసి ఏం చేయాలో అర్థం కాలేదు. తనకేదో ముఖ్యమైన పనుందని చెప్పేసి వెంటనే తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటి లోపలికి రాగానే తిన్నగా బెడ్రూమ్కి వెళ్ళింది. తను ఫిక్స్ చేసిన మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. ఆ మిర్రర్లో తన్ని చూసి తను మళ్ళీ
సంతోషించడం మొదలుపెట్టింది. ఎందుకంటే అందులో అదే యంగ్ అండ్ బ్యూటిఫుల్ క్యారెల్ కనిపించింది. కానీ ఆ రోజు ఆ మిర్రర్ని చూస్తూ చూస్తూ సడన్గా క్యారెల్ కాస్త డిజీగా ఫీల్ అయింది. తను అలా నిద్ర మత్తులో కింద పడిపోయింది. ఆ రోజు రాత్రి ఏదో ఒక అమ్మాయి గొంతు వినిపించి క్యారెల్ లేచింది. ఆ గొంతు ఇంకెక్కడో కాదు, ఆ అద్దం లోపల నుంచే వస్తోంది. తను లేచి ఆ మిర్రర్ దగ్గరికి వెళ్లే లోపే ఆమె నడుము బాగా నొప్పెట్టింది. తను మెల్లగా ఆ గొంతు వినిపించిన దగ్గరికి వెళ్ళింది. అప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ మిర్రర్ లోపల ఇంకెవరో కాదు, క్యారెలే ఉంది. తను వేగంగా లోపల నుంచి ఆ అద్దాన్ని పగలగొడుతోంది. అది చూస్తుంటే లోపల నుంచి ఎవరో బంధించి పెట్టినట్టు అనిపించింది. క్యారెల్ ఆ దృశ్యాన్ని చూసి భయంతో వణికిపోయింది. ఒకవేళ ఇది నా కల అయ్యుండొచ్చని తను అనుకుంది. అప్పుడు తను బెడ్ వైపు తిరిగి చూసింది. కానీ బెడ్ వైపు చూశాక ఇంకా భయపడిపోయింది. తనకి మళ్ళీ ఆ బెడ్లో తనే నిద్రపోతున్నట్టు కనిపించింది. తను ఎక్కడ ఇరుక్కున్నానని క్యారెల్కి అసలు ఏం అర్థం కాలేదు. తను అరవడానికి ప్రయత్నిస్తోంది, కానీ తన గొంతు అస్సలు వినిపించలేదు. క్యారెల్ భయంలో తన సైడ్ టేబుల్ దగ్గరున్న ఒక వాస్ని తీసి ఆ మిర్రర్ మీద విసిరింది. దానివల్ల ఆ మిర్రర్ ముక్కలుగా విరిగిపోయింది. ఆ అద్దంలో విరిగిపోయిన ముక్కల్లో క్యారెల్ మళ్ళీ తన మొహాన్ని చూసినప్పుడు తనకి తను కాదు, దానికి బదులుగా ఒక ముసలావిడ అందులో కనిపించింది. క్యారెల్ భయంతో తన మొహం చూడటం కోసం అర్జెంటుగా ఫోన్ తీసింది. అప్పుడు తనకి ఫోన్ స్క్రీన్లో అసలు ఆల్ఫాబెట్లే కనిపించలేదు. అవన్నీ చూడ్డానికి తనకి చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. క్యారెల్కి ఒక విషయం అర్థమైంది. ఆ ముసలావిడ ఇంకెవరో కాదు, అది తానే అని తెలిసింది. క్యారెల్ గమనం మళ్ళీ ఆ అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మిర్రర్ విరిగిపోయినట్టు లేదు. ఇంతకు ముందు ఆ అద్దం ఉన్నట్టే గోడ మీద ఫిక్స్ అయి ఉంది. ఆ మిర్రర్ లోపల యంగ్ క్యారెల్ ఏడుస్తూ నిలబడుంది. అది జరిగి 3 రోజుల తర్వాత క్యారెల్ గురించి ఎలాంటి అప్డేట్స్ లేనందువల్ల సూజన్ పోలీస్తో పాటు క్యారెల్ అపార్ట్మెంట్కి వెళ్ళింది. కానీ క్యారెల్ ఇంకా ఆ మిర్రర్ రెండూ ఆ అపార్ట్మెంట్ నుంచి మాయమైపోయాయి. క్యారెల్ విషయంలో అసలు ఏం జరిగిందని ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. కానీ చాలామంది ఒక విషయం మాత్రం విన్నారు. ఒక ముసలావిడ న్యూయార్క్లో ఉన్న చీకటి రస్తల్లో ఒక అద్దం ముందు కూర్చుని తన అందాన్ని చూస్తూ ఉంటుందని. ఫ్రెండ్స్, మన హారర్ స్టోరీస్ ఇప్పుడు ఆడిబుల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మన స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ కి రాకముందే మీరు వినొచ్చు. ఇప్పుడే ఆడిబుల్ యాప్ కి వెళ్ళి మా ఆడిబుల్ షోని చెక్అవుట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ కేఎం తెలుగు హారర్ టేల్స్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.